ఈరోజు రాఖీ పండగ కదా, చేయి చూపించు, రాఖీ కడతాను. ఓ ఈ రోజు రాఖీ పౌర్ణమ, అయితే నీకు ఈరోజు పండగ. ఎక్కడ ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? రే హాయ్ రా. ఏరా చెల్లి, మరి నాకు రాకే లేదా? అది అంత మాటనయ్య, మా అన్నయ్య కట్టినా కట్టకపోయినా నీకు మాత్రం కడతాను. చెయ్యవన్నయ్య. అన్నయ్య మరి డబ్బులు 1000 రూపాయలేనా? ఏంట్రా చెల్లితో అలాగే మాట్లాడేది? అది అడగన్నయ్య. మరి నీది? నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయమ్మా? కనీసం చెల్లికి 100 కూడా ఇవ్వలేను వాడికి, ఈ రాఖీ ఎందుకో. అయ్యో టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళడం లేట్ అయితే అమ్మ నాన్న కంగారు పడతారేమో. ఏ ఆటో ఆటో ఆటో. ఎక్కడికి? 3 రోడ్ జంక్షన్. ఓకే ఎక్కండి మేడం. వీడేంటి ఇలా ఉన్నాడు? ఇన్నాళ్ళకు మంచి ఫిగర్ దొరికింది. మా వాళ్ళకి చెప్పి దీన్ని ఎలా అయినా ఎంజాయ్ చేయాలి ఈరోజు. ఏం కావాలి? 2 బీర్లు అన్నా. ఇదిగో తీసుకో. అరే నీ ఫోన్ వచ్చింది చూడు. ఒక్క నిమిషం. చల్లని బీరు తాగితే లెక్కే వేరు మామా. ఎక్కడ? సరే మేము వచ్చేస్తున్నాం. మామ ఎక్కరా? మామ ఎక్కరా? ఆటో ఎక్కరా? కాఫీ తాగుతావరా? తాగుతా, తీసుకురా. తీసుకొస్తా. ఎందుకైనా మంచిది, అన్నయ్యకి ఒకసారి కాల్ చేస్తాను. ఎవరబ్బా వీడికి రిపీటెడ్ కాల్ చేస్తున్నారు? సర్లే వచ్చాక చెప్దాం. రే నీకు కాల్ వచ్చింది. కాల్ కట్ చేస్తున్నాడేంటి? కాల్ లిఫ్ట్ చేయరా. ఏ అవసరం వచ్చిందో ఏమో. మా చెల్లెరా ఎప్పుడు టైం దొరికిన ఊరికే చేస్తుంది. ఎందుకైనా మంచిది, అన్నయ్యకి ఒకసారి లొకేషన్ పెడతాను. చెల్లి లొకేషన్ పెట్టి మరి ఫోన్ చేసింది. ఫోన్ తీ చెల్లి, ఫోన్ ఫోన్ తీ. అర్జెంటుగా లొకేషన్ ఉన్న ప్లేస్కి వెళ్ళాలి. వెనకాలరా. ఆపండి ప్లీజ్. ఆపండి, భయం వేస్తుంది. ఆపండి ప్లీజ్ అన్న, ఆపన్నా. కూర్చో లోపల. దింపరాదాన్ని దింపు దింపు. నేను రాను నన్ను వదలండి. మిస్ అయిందిరా. పట్టుకుంటారా? పారిపోతుంది. పట్టుకుంటా దాన్ని. పట్టుకుంటా దాన్ని. పట్టుకోండి పదండి. చా ఫోన్ ఎత్తట్లేదేంటి? ఏమై ఉంటుంది? అన్న పదన్న. రేయ్ నువ్వు పక్కకు పోయి దాన్ని పంపించరా. ఇప్పుడు ఏరా నా కొడక, నా చెల్లి మీద నీ చెయ్యి. నన్ను క్షమించన్నా, నేను తప్పుగా అనుకున్నాను. కనిపించిన జోబీనే కాదు, కనపడిన మనసును కూడా చూడాలి. ఈ రోజుల్లో చాలామంది రక్షాబంధన్ అంటే ఏదో ఒక రాఖీ తీసుకున్నామా, కట్టేశామా, అదేవిధంగా మా చెల్లి రాఖీ కట్టిందా, తనకి డబ్బులు లేక ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేసామా అని ఆలోచిస్తున్నారే తప్ప ఈ రక్షాబంధన్ అంటే ఏమిటో మీలో ఎంతమందికి తెలుసు?
తన అన్న క్షేమంగా ఉండాలని చెల్లి నాకు ఏ ఆటంకం వచ్చినా తన అన్న చూసుకుంటాడులే అనే భరోసా ఇవ్వగలగడం, ఇది మన రక్షాబంధన్ యొక్క అసలైన అర్థం. అలాగే ఇలాంటి వాళ్ళు రోజు రోజుకి రాబందుల్లా మన ఆడపడుచుల మీద విరుచుకుపడుతుంటే మనం మాత్రం మాకు న్యాయం కావాలంటూ వాళ్ళను సంవత్సరాల కొద్ది జైల్లో పెట్టి మేపుతున్నాం. వాళ్ళకి ఇది మన చేతకానితనం అనుకొని వాళ్ళను చూసి మరొక 10 మంది తప్పు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే తప్పు చేసిన వాడి తలని నరికి పడేయాలి. వాడిని చూసి తప్పు చేయాలనుకున్న మరొక 100 మంది భయంతో వెనకడుగు వేస్తారు. మన ఆడబిడ్డల మీద చెయ్యి వేయాలంటే ఒక్కొక్కడికి వెన్నులో వెనుక పెట్టాలి. మా ఈ లఘు చిత్రం ప్రతి అన్నా చెల్లెల అనుబంధానికి అంకితం. జై హింద్.